నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. హైదరాబాద్లో 4వ నగరం దిశగా ముందడుగు. ఫ్యూచర్ సిటీ కార్యాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్ను తలపించేలా 500 ఫ్యాషన్ కంపెనీలు కొలువుదీరే మహానగరాన్ని నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి. లివ్, లెర్న్, వర్క్, ప్లే కాన్సెప్ట్తో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. ప్రజెంట్ సిటీ నీట మునుగుతుండే ఫ్యూచర్ సిటీనా అని ప్రశ్నించిన కేటీఆర్. 4వ నగరం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని ఆరోపణ. స్వయం సమృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వదేశీ తయారీ ఉత్పత్తులే విక్రయించాలని మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలకు విజ్ఞప్తి. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖాదీ వస్త్రాలు ధరించాలని పిలుపు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. గ్రూప్ 2 ఫలితాలు విడుదల. 782 మంది ఎంపిక. త్వరలో నియామక పత్రాల అందజేత. మరి కాసేపట్లో ఆసియా కప్ ఫైనల్ పోరు. దుబాయ్ వేదికగా తలపడనున్న భారత్, పాకిస్తాన్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాచరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరానికి తోడుగా 4వ నగరం అభివృద్ధి చేయాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ పేరుతో మరో మహానగరాన్ని నిర్మించనుంది. ఓఆర్ఆర్, RRR మధ్యలో గల రంగారెడ్డి జిల్లా పరిధిలోని 56 గ్రామాలు, 7 మండలాలను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో FCDA కార్యాలయానికి సహచర మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటమే కాకుండా భూమి లభ్యత, ఇతర మౌలిక అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ పట్టణ ప్రాంత అభివృద్ధి చట్టం 1975 ప్రకారం ఫ్యూచర్ సిటీ ప్రత్యేకాభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంస్థకు ముఖ్యమంత్రి చైర్మన్గా, పురపాలక శాఖ మంత్రి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో నిర్దిష్టమైన అభివృద్ధికి FCDA మార్గనిర్దేశం చేస్తుంది. ఆమన్గల్ మండలంలోని 2 గ్రామాలు, మహేశ్వరం మండలంలోని 2 గ్రామాలు, మంచాల మండలంలోని 3 గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని 8 గ్రామాలు, కడతాల్ మండలంలోని 6 గ్రామాలు, యాచారం మండలంలోని 17 గ్రామాలు, కందుకూరు మండలంలోని 18 గ్రామాలు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. 15,000 చదరపు అడుగుల్లో 20 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా 4 నెలల్లో FCDA కార్యాలయ నిర్మాణం పూర్తి కానుంది. ఫ్యూచర్ సిటీలో జరిగే అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమలకు FCDA అనుమతులిస్తుంది. హైదరాబాదుపై జనాభా ఒత్తిడిని తగ్గించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. ప్రపంచ బ్యాంక్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థలు ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగస్వాములవుతున్నాయి. విశాలమైన రహదారులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించనున్న ఈ మహానగరంలో AI, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్ వంటి సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. అంతేకాకుండా స్మార్ట్ టెక్నాలజీల కోసం పనిచేసే ఇన్నోవేషన్ హబ్లు, రీసెర్చ్ సెంటర్లు, వాణిజ్య సముదాయాలకు కూడా ఈ ఫ్యూచర్ సిటీ గమ్యస్థానంగా మారనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం మాట్లాడారు. గత పాలకుల ముందు చూపుతోనే హైటెక్ సిటీ, శంషాబాద్, ORR వచ్చాయన్నారు. 70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునేలా, న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 80 ఫార్చ్యూన్ కంపెనీలుండగా 500 ఫార్చ్యూన్ కంపెనీలు కొలువుదీరేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కార్యక్రమాలను డిసెంబర్ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రోడ్ రతన్ టాటా రోడ్ నామక రోడ్ను అనుసంధానం చేస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే మేము ఉన్నప్పుడు ఏదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు, హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు, ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు మన కళ్ళ ముందర ఉండేది కాదు. ఈరోజు శంషాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం. సిలికాన్ వ్యాలీలో ఈరోజు మన పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు అని అంటే ఆనాటి నాయకులు ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసిండ్రు కాబట్టి ఈరోజు ప్రపంచంతో పోటీ పడగలుగుతాం. దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్ భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధ నగరం అనగానే చండీగఢ్ గుర్తుకొస్తుందని, రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధమైన నగరం అంటే భారత్ ఫ్యూచర్ సిటీ గుర్తుకొచ్చేలా నిర్మించబోతున్నామని తెలిపారు. లివ్, లెర్న్, వర్క్, ప్లే అనే కాన్సెప్ట్స్తో పరిశ్రమలు, ఆసుపత్రులు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ ఇలా అన్నీ ఒకే చోట ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నగరాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆనాడు మనము భారతదేశంలో ఒక ప్రణాళికబద్ధమైన నగరం అంటే ఒక ప్లాంట్ సిటీ అంటే చండీగఢ్ ఉండేది. దానికంటే 10 రెట్లు బాగా ఉండాలని ఈనాడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రేపు ఇక్కడ వాణిజ్యం వ్యాపారం చేసే వారికి అందరికీ కూడా సౌలభ్యం ఉండే విధంగా మరి పోర్టుకి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని వారి ఆలోచన. ఇదొక అద్భుతమైన నగరంగా నిర్మాణం చేయాలని పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు సంకల్పన చేసి ఈ ప్రదేశంలో ఉండటానికి మరి జీరో పొల్యూటెడ్ సిటీగా చేయాలని తలంపుతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఈరోజు ప్రసారమైంది. 126వ సంచికలో భాగంగా ప్రధాని పలు అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ధైర్య సాహసాలు, దేశవ్యాప్తంగా నవరాత్రుల కోలాహలం, నావికా సాగర్ పరిక్రమ ప్రదక్షిణలతో పాలు పంచుకున్న ధీరనారుల గురించి ప్రధాని సంభాషించారు. ఇప్పుడు వివరాలు చూద్దాం. मेरे प्यारे देशवासियों, मन की बात में आप सभी से जुड़ना స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ యువతకు ప్రేరణ శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ధైర్యం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఉరిశిక్ష పడ్డ తర్వాత భగత్ సింగ్ ఆంగ్లేయులకు తనను యుద్ధ బందీలతో వ్యవహరించినట్లు నడుచుకోవాలని కోరారని, ఉరి కాకుండా నేరుగా తూటాలను పేల్చి తన ప్రాణం తీయాలని కోరినట్లు ప్రధాని వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు భగత్ సింగ్ ధైర్య సాహసాలకు ప్రతీక అని ప్రధాని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. चाहता हूं कि आप मुझे और मेरे साथियों से युद्ध बंदी जैसा व्यवहार करें. इसलिए हमारी जान फांसी से नहीं सीधा गोली मारकर ली जाए. यह उनके अदम्य साहस का प्रमाण है. मैं शहीद भगत सिंह जी को आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं. మన్ కీ బాత్లో భాగంగా నేడు భగత్ సింగ్తో పాటు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జయంతిని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారతీయ సంస్కృతి, సంగీతాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ లతా దీదీ పాటలు విని పరవశానికి లోను కాకుండా ఉండలేరని అన్నారు. మానవ భావోద్వేగాలను కదిలించే సున్నితమైన అంశాలు ఆవిడ పాటలో ఉన్నాయని, ఆవిడ పాడిన దేశభక్తి గీతాలన్నీ ప్రజలకు ఎంతో ప్రేరణ అందించాయని పేర్కొన్నారు. లతా దీదీ తనకు ప్రతి ఏటా రాఖీ పంపేవారని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. లతా దీదీ పాడిన జ్యోతి కలశ్ ఛట్కే పాట తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. आप भी मेरे साथ इसका आनंद लीजिए. ज्योति कलश छलके
దేశవ్యాప్తంగా నవరాత్రుల సందడి నెలకొన్న నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నవరాత్రుల సమయంలో మనం శక్తి రూపంలో అమ్మవారి ఉపాసన చేస్తామని అన్నారు. నారీ శక్తి ఉత్సవాన్ని జరుపుకుంటున్నామని, వ్యాపారం నుంచి క్రీడారంగం వరకు ఏ రంగాన్ని తీసుకున్నా మహిళలు సత్తా చాటుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. భారతీయ నావికాదళానికి చెందిన 2 ధైర్యవంతమైన మహిళా అధికారిణులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపతో ప్రధాని ప్రత్యేకంగా సంభాషించారు. నావికా సగర్ పరిక్రమ్ అంటే ప్రదక్షిణ. ఇందులో భాగంగా ఈ 2 సముద్రంలో 50,000 కిలోమీటర్లు ప్రయాణించారని ప్రధాని వెల్లడించారు. ఈ సందర్భంగా వారికి ఎదురైన అనుభవాలను ప్రధాని ప్రజలతో పంచుకున్నారు. हमारे साथ फोन लाइन पर जुड़ी हुई है. हेलो हेलो सर. नमस्कार जी. वणक्कम सर. नमस्कारम सर. आपका एक्सपीरियंस देश सुनना चाहता है. हमने 2 अक्टूबर 2024 को निकला गोवा से और 29 मई 2025 को वापस आया और इस एक्सपीडिशन हमें कंप्लीट करने के लिए 238 डेज लगे सर. हम सबको कहते हैं कि हमारे बोट पर एक इक्विपमेंट थी जो कभी फेल नहीं हुआ, वो हम दोनों का टीम वर्क था. భారతీయులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఛత్ పూజకు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేరితే ప్రపంచం నలుమూలల్లో దీని దివ్యత్వ అనుభూతులు ప్రజ్వరిల్లుతాయని ప్రధాని పేర్కొన్నారు. కోల్కతాకు చెందిన దుర్గా పూజ ఇప్పటికే యునెస్కో జాబితాలో చోటు దక్కించుకుందని ప్రధాని అన్నారు. ये एक ग्लोबल फेस्टिवल बन रहा है. साथियों, मुझे आपको ये बताते हुए बहुत खुशी है कि छठ पूजा को लेकर एक बड़े प्रयास में जुटी है. भारत सरकार छठ महापर्व को यूनेस्को की इंटेंजिबल कल्चरल हेरिटेज लिस्ट यानी यूनेस्को की सांस्कृतिक धरोहर की सूची में शामिल कराने का प्रयास कर रही है. దేశ ప్రజలంతా సుఖశాంతులతో పండుగలు జరుపుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామ ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని చేనేత వస్త్రాలను ధరించాలంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 7న వాల్మీకి జయంతిని ప్రధాని పిలుపునివ్వడం హర్షించదగ్గ విషయమని ప్రవీణ్ పేర్కొన్నారు. राखी भेजा करती थी. मुझे याद है मराठी सुगम संगीत की महान हस्ती सुधीर फड़के जी ने और लता दीदी जी था जो अमर शहीद भगत सिंह जी लोगों की पीड़ा के 126వ మన్ కీ బాత్ ప్రోగ్రాం నాకు బంధువులతో కలిసి చూడడం జరిగింది. ఆయన ఇవాళ మాట్లాడుతూ సాయి భగత్ సింగ్ గారి మరియు లతా మంగేష్కర్ గారి పుట్టినరోజులను జరుపుకోవడానికి మనందరికీ పిలుపునిచ్చారు. సాయి భగత్ సింగ్ అనే వ్యక్తి అతి చిన్న వయసులో నవ్వుతూ రికమ్మం వచ్చిన వ్యక్తి. ఆయన ఆదర్శంగా తీసుకొని ఇవాళ యువత అంతా ఆయన స్ఫూర్తిలో ఆయన బాటలు నడవాలని ఆయన సూచించారు. చేనేత వస్త్రాలను ఖాళీ వస్త్రాలను ధరించాలని ఆయన సూచించారు. నేను ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. ఆయన చేనేత వస్త్రాలను ఇచ్చే ప్రోత్సాహం నాకు ఎంతో సంతోషమైనది. అదేవిధంగా లతా మంగేష్కర్ గారి జయంతిని పురస్కరించుకొని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి యొక్క జీవిత విశేషాలను ప్రజలకు వివరించడం జరిగింది. అదేవిధంగా దసరా సందర్భంగా అక్టోబర్ 2న మహాత్మా గాంధీ గారి యొక్క జయంతిని, లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో స్వదేశీ వస్తువులను, ముఖ్యంగా చేనేత వస్తువులను ఈ నెల 30న మంగళవారం సద్దుల బతుకమ్మ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక అధికారులు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం భద్రతా చర్యలు, త్రాగునీరు, లైటింగ్, రవాణా సౌకర్యాలు వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ సంబరాలు చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. మహిళలు ఆడిపాడి బతుకమ్మ చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేయడంతో పండుగ ముగుస్తుంది.
తెలంగాణలో గత 8 రోజులుగా పూల సింగిడి దిగివచ్చినట్లుగా ఊరు వాడ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పెత్తరామాస నుంచి మొదలైన ఈ పూల పండుగ తుది అంకానికి చేరుకుంది. బతుకమ్మ వేడుకల్లో మహిళలు, చిన్నారులు ఆడిపాడారు. ఈ నేపథ్యంలో బతుకమ్మపై దూరదర్శన్ యాదగిరి ఛానల్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. రేపు ఉదయం 8:30 స్పాట్లైట్లో ప్రేక్షకులు వీక్షించగలరు. మూసీ వరద ఉధృతి తగ్గడంతో ఎంజీబీఎస్ సాధారణ స్థితికి చేరుకుంది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్ సిబ్బంది బస్ స్టేషన్లో పేరుకుపోయిన బురదను తొలగించారు. దీంతో ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బస్ స్టేషన్ ప్రయాణికులతో నిండిపోయింది. శనివారం వరదల కారణంగా ఎంజీబీఎస్ మునిగిపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లే బస్సు సర్వీసులను ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, జేబీఎస్ నుంచి ప్రత్యామ్నాయంగా నడిపారు. ఇక మరోవైపు దసరా పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో రద్దీ పెరిగింది. సెలవులకు పెద్ద ఎత్తున స్వగ్రామాలకు తరలి వెళ్తున్న సందర్భంగా ప్రయాణికులతో జేబీఎస్ కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతుండటంతో పాటు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ గ్యారంటీల మోసాన్ని బాకీ కార్డులతో బయటపెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేటలో ఆయన పర్యటించి ఇంటింటికి కాంగ్రెస్ బకాయి కార్డు పంపిణీ చేశారు. ఈ కార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉందో వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికల రూపంలో కాంగ్రెస్కు ప్రజల అసంతృప్తి చెప్పే అవకాశం వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టూరిస్టు మంత్రులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలు అయిపోగానే మంత్రులు, సామంతులు అందరూ అదృశ్యమవుతారని విమర్శించారు. ప్రజెంట్ సిటీ వరదలతో మునుగుతుంటే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుంటే ఫ్యూచర్ సిటీ కడతానని సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్న మెట్రోను రద్దు చేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోనే 42% బీసీ రిజర్వేషన్ ఏర్పాటు జరుగుతుందని, దీనివల్ల ఎవరికీ నష్టం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవాళ మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం కుల సేకరణ ద్వారా రాహుల్ గాంధీ నినాదం ఎవరెంతో వారికంత ఆధారంగా బీసీ రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. అన్ని పార్టీల మద్దతుతో గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. ఈ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలకు అన్యాయం జరగదని, 50% రిజర్వేషన్ పరిమితిని అధిగమించవచ్చని చెప్పే నాయకులు గతంలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు ఏం చేశారని ప్రశ్నించారు. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామని, రిజర్వేషన్లు జనాభా ఆధారంగా రొటేషన్లో కల్పించినట్లు తెలిపారు. అంతేగాక నేను మీ ద్వారా తెలంగాణ యావత్ ప్రజానికానికి దయచేసి తెలంగాణ ప్రభుత్వ పక్షాన చెప్పదలుచుకున్నా, ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లకు డోకా లేదు. ఒక్క సీటు అటు ఇటు కాదు. వాళ్ళ జనాభా ప్రకారంగా రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి. దళితులకు సంబంధించి కూడా ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా వారికి ఒక హక్కు ఉంది, కవచం లాంటి హక్కు ఉంది. వాళ్లకు కూడా అదే విధంగా కొనసాగుతాయి. ఈడబ్ల్యూఎస్ లో బలైన వర్గాలకు అవకాశం లేదు, ఎస్సీలకు అవకాశం లేదు, ఎస్టీలకు అవకాశం లేదు. మొత్తం వాళ్ళు ఉన్న శాతం ఎంత, ఎందుకు 10% ఇస్తున్నారని ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి. సామాజిక న్యాయం రావాలన్నప్పుడు కొంత సామాజికమైనటువంటి అవగాహన కలిగి అందరూ కూడా అవును అనే మాట ఆలోచన చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ గ్రూప్ 2 ఫైనల్ సెలక్షన్ లిస్టును రిలీజ్ చేసింది. చైర్మన్ బుర్రా వెంకటేశం ఈ లిస్టును రిలీజ్ చేశారు. 783 పోస్టులకు 782 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. కోర్టు కేసు కారణంగా ఒక్క పోస్టుకు ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి. పరీక్షలు నిర్వహించిన 10 నెలల్లోపే ఫలితాలు వెల్లడించామని చైర్మన్ తెలిపారు. గ్రూప్ 1 నియామక పత్రాలు నిన్న అందజేసిన నేపథ్యంలో గ్రూప్ 2 ఎంపికైన అభ్యర్థులకు దసరా ముందే నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిందని, ఫలితాలను www.tspsc.gov.in లో తెలుసుకోవచ్చు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రజ్ సుజాత అన్నారు.
బీసీ రిజర్వేషన్ జీవో స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో గండ్రత్ సుజాత పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీసీలు రాజకీయంగా రాణించేలా 42% రిజర్వేషన్లు దోహదపడతాయని సుజాత పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి తీసుకున్నటువంటి నిర్ణయం బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి, రాజకీయ అవకాశం కల్పించడానికి, సామాజిక రంగాల్లో బీసీలకు పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజీవ్ గాంధీ గారు మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే ఈనాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ ఒక దృఢమైన చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని మరి బీసీలకు రాజకీయాల్లో పాత్రని పాలు పంచుకునే విధంగా ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సహచర మంత్రివర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 17న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా కట్టంగూరు ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం వారంలో 2 గంటలు స్వచ్ఛతా కార్యక్రమాలు కేటాయించాలని సూచించారు. ఇల్లు, పరిసరాలతో పాటు ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలని నల్గొండ జిల్లా ఎస్పీఎం అధికారి మొయినుద్దీన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రకారంగా ఈ నెల సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ప్రజలలో పరిశుభ్రత మీద అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా మరి ఇండ్లలో క్లీన్ చేసుకోవడమే కాకుండా ఇంటి పరిసరాలు, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్, ఇది స్కూల్స్లో కానీ లేకపోతే అంగన్వాడీస్లో కానీ పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయి. పబ్లిక్ ప్లేసెస్ అంతా కూడా నీట్గా చేయాలి. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ నీట్గా ఉంచడము, అదేవిధంగా మన ఇళ్లలో కూడా ఉన్నటువంటి చెత్త చెదారాన్నంతా బయటపడేయడము, అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం చేయడము గ్రామాలలో. సో ఇటువంటి కార్యక్రమాలు ఈ 17th నుంచి ఆల్మోస్ట్ అంటే 15 days. మన కమిషనర్ గారి ఆదేశం ప్రకారం, మన కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మనకు రాష్ట్రం నుంచి మనకు రోజువారీ కార్యక్రమాలు వచ్చాయి. సేమ్ అదే మనకు ఏదైతే మనకు కార్యక్రమాలు వచ్చాయో డే వైజ్ షెడ్యూల్ మొత్తం మేము గ్రామ పంచాయతీ వారిగా మేము అక్కడ పంపించడం జరిగింది. వాటిలో శ్రమదానం ఒకటి ఉంటుంది, చెట్లు నాటే కార్యక్రమం ఒకటి ఉంటుంది, మూడోది మనకు ఇక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఒకటి ఉంటుంది. ప్రతి ఇంటిలో మనకు చెత్త బుట్టలు 2 ఇచ్చాం, పొడి చెత్తతోటి మనకు గ్రామ పంచాయతీలలో కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఎరువు అనేది తయారు చేస్తారు పొడి చెత్తతోటి. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. 7వ రోజున స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, గజమాలతో భవానీ మాతగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి సునీత పేర్కొన్నారు. వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. 7వ రోజులో భాగంగా అమ్మవారు భవానీ అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి కూడాను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీగా తరలి రావడం జరుగుతుంది. దేవస్థానం నందు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, తడికలు, పందిళ్లు, అదేవిధంగా అన్నదాన వితరణ, ప్రసాద వితరణ కార్యక్రమాలు. తమిళనాడు కరూర్లో సినీ నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీకి 10,000 మందితో అనుమతి తీసుకున్నప్పటికీ అంచనాకు మించి అభిమానులు చేరడంతో తొక్కిసలాట జరిగిందని తమిళనాడు డీజీపీ జి వెంకటరామన్ తెలిపారు.
టీవీకే సోషల్ మీడియాలో విజయ్ మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని ప్రకటించగా రాత్రి 7:30 చేరారు. దీంతో భారీగా అభిమానులు గుమిగూడారు. 1.2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం 2,000 మంది పోలీసులను మోహరించింది. తొక్కిసలాట ఘటనపై విజయ్కు చెందిన 2 సహాయకులు, టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు ఏడీజీపీ ఎస్ డేవిడ్సన్ ధృవీకరించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం కరూర్ ఘటనపై విచారణకు ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. తమిళనాడు కరూర్లో టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట కారణంగా 40 మంది మరణించారు. ఈ ఘటనపై విజయ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు అందజేశారు. టీవీకే ఎక్స్ ఖాతాలో విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అభిమానులను కోల్పోయిన బాధను, బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ నష్టం కోలుకోలేనిదని, ఆర్థిక సాయం బాధను తీర్చకపోయినా కుటుంబాలకు అండగా నిలబడటం తన బాధ్యతని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని కోరారు. కరూర్ ఘటనపై సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపి వారికి బలం చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఆసియా కప్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్లు ఈ టోర్నీలో 3వసారి టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ టోర్నీలో ఓటమే ఎరగకుండా భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటికే 2 సార్లు పాకిస్తాన్ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన మరోసారి ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ సొంతం చేసుకోవాలని అభిమానులను కోరుకుంటున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ కోసం పరుగులు వరద పారించే పిచ్ను రెడీ చేసినట్లు గ్రౌండ్స్మెన్ చెబుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోరు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సిరీస్లో చెలరెగుతున్న అభిషేక్ మరోసారి సత్తా చాటే 200కు పైగా స్కోరు నమోదు కావడం ఖాయమని చెబుతున్నారు. బలాబలాల విషయానికొస్తే పాకిస్తాన్ కంటే భారత్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. ఫైనల్లోనూ స్థాయికి తగ్గ ఆట ఆడితే భారత్ గెలుపు నల్లేరు మీద నడకేనంటున్నారు క్రీడా పండితులు. నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇవాళ ఉదయం బాసరలోని సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం క్షణక్షణం పెరుగుతూ బాసర బ్రిడ్జిని తాకే స్థాయికి చేరింది. మరో 3 ఫీట్లు పెరిగితే బ్రిడ్జి మునిగే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి వరదలతో బాసరలోని పుష్కర ఘాట్లు, నిత్యహారతి శివలింగాలు నీట మునిగాయి. ఆలయానికి వెళ్లే దారి చెరువులా మారింది. వరద నీరు లాడ్జీలు, గెస్ట్ హౌజులలో చేరడంతో యజమానులు వాటిని ఖాళీ చేయించారు. గోదావరి ఉగ్రత రూపంతో పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలకు వెళ్లవద్దని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా ఈ నెల 30 నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో అక్టోబర్ 1 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబర్ మొదటి వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. హైదరాబాద్లో 4వ నగరం దిశగా ముందడుగు, ఫ్యూచర్ సిటీ కార్యాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్ను తలపించేలా 500 ఫ్యాషన్ కంపెనీలు కొలువుదీరే మహానగరాన్ని నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి. లివ్, లెర్న్, వర్క్, ప్లే కాన్సెప్ట్తో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. ప్రజెంట్ సిటీ నీట మునుగుతుంటే ఫ్యూచర్ సిటీనా అని ప్రశ్నించిన కేటీఆర్. 4వ నగరం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని ఆరోపణ. స్వయం సమృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వదేశీ తయారీ ఉత్పత్తులే విక్రయించాలని మన్ కీ బాత్ వేదికగా దేశ ప్రజలకు విజ్ఞప్తి.
అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖాదీ వస్త్రాలు ధరించాలని పిలుపు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. గ్రూప్ 2 ఫలితాలు విడుదల. 782 మంది ఎంపిక. త్వరలో నియామక పత్రాల అందజేత. మరి కాసేపట్లో ఆసియా కప్ ఫైనల్ పోరు. దుబాయ్ వేదికగా తలపడనున్న భారత్, పాకిస్తాన్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.